స్నేహం అంటే చాలా మంచిది అని అర్థం. అసలు స్నేహితులంటేనే మంచోళ్ళు. అలాంటి స్నేహం ముసుగులో కొంతమంది స్నేహితులు ఒక నిండు ప్రాణాన్ని తీశారు. తనతో పాటు తిరిగేటువంటి ఒక స్నేహితుడిని డబ్బు కోసం, స్వార్థం కోసం చంపేశారు. మరి వాళ్ళు నిజంగా చంపారా లేదా అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలాలి. కోర్టు దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వాలి. అసలు విషయంలో ఏం జరిగింది క్లియర్‌గా ఏం జరిగిందంటే, కర్ణాటకలోని బెంగుళూరులో కొంతమంది స్నేహితులు బయటికి వెళ్లారో గానీ, లేదంటే పార్టీ చేసుకొని వస్తుండటమో గానీ ఏదో జరిగింది. కానీ ఈళ్ళు వచ్చే దారిలో వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్నేహితుడికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. చాలా బాగా రక్తం కారి చాలా ప్రమాద స్థాయిలో ఉండి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళలో ఒక స్నేహితుడు. అయితే అలాంటి స్నేహితుడిని ఎవరికైనా చూడంగానే ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి బాగు చేపిచ్చాలని జెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా స్నేహితులకి అలా అనిపించలా. వాళ్ళలో నుంచి ఒక మృగం బయటకొచ్చింది. ఏమిటి? హాస్పిటల్‌కి తీసుకెళ్తే వేల రూపాయలు ఖర్చవుతాయి. పోలీసు కేసవుతుంది. ఇవన్నీ మనం తప్పించుకోవాలంటే ఇతన్ని దగ్గరలో ఉన్నటువంటి పాడుబడ్డ బావిలో పడేశారు తప్పించుకోవడానికి. దగ్గరలో ఉన్నటువంటి పాడుబడ్డ బావిలో పడేసేసి అతను చనిపోయేదాకా అక్కడే ఉన్నారు. చనిపోయిన తర్వాత కామ్‌గా వచ్చేశారు. పోలీసులు ఊరుకుంటారా? ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎతికారు. నిందితులు వీళ్ళు అని చెప్పి తీసుకొని వెళ్లారు. అయితే కోర్టు చెప్పేదాకా వాళ్ళు నిందితులు అని చెప్పడానికి ఏం లేదు. ప్రస్తుతానికి కేసు అనేది నడుస్తుంది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, స్నేహం అనే ముసుగులో ఉండి, స్నేహంలో ఉండి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినటువంటి స్నేహితులం మనం. ఉండి ఒక స్నేహితుడు ప్రమాదంలో ఉంటే, ఆ ప్రమాదంలోంచి కాపాడాల్సింది పోయి, అతన్ని చంపే స్థాయికి ఆలోచనలు వస్తున్నాయంటే, సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి మనం. ఇలాంటి వాతావరణంలో మనం పెరుగుతున్నాం. మన పిల్లల్ని కూడా అదే వాతావరణంలో పెంచుతున్నాం. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి చిన్నప్పటి నుంచే కాస్త మంచి విషయాలు మనం నేర్పించాలి. స్నేహం అంటే మంచి కోసమే ఉండాలి అని చెప్పి పిల్లలకి మనం అలవాటు చెయ్యాలి. అలాగే నేర్పించాలి. సో, ఈ విషయం మీద ఈ ఘటన మీకు కూడా తెలిస్తే దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లు చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.